అధికారాలు మారుతుంటాయి, రాజకీయ పార్టీలు అధికారాలు మారుతుంటాయి. అంత ముందున్న పార్టీ అధికారంలో ఉంటుంది, ఇప్పుడు ఇంకో పార్టీ అధికారంలో ఉంటుంది. రెండు రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్టయితే చాలా శత్రువుల కంటే భయంకరమైన రీతిలో పోరాటం వాగ్దాటి కొనసాగుతూ ఉంటుంది. కానీ కేసులు అయితే అవుతున్నాయా? అరెస్ట్ అవుతున్నారా? ఎవరైనా రిమాండ్ అవుతున్నారా? లేదంటే నెలల తరబడి ఎవరన్నా జైల్లో ఉంటున్నారా? ఆ పరిస్థితి ఉందా? రాజకీయ పార్టీ అధినేతలు ఏ విధంగా ఉంటున్నారు, రాజకీయ పార్టీలు ఏ విధంగా ఉంటున్నారు? ఈ రోజు ఒక పార్టీలో ఉన్న వ్యక్తి రెండో సంవత్సరం ఇంకో పార్టీలోకి వెళ్ళి మంత్రులుగా, ఎంపీలుగా ఎలా కొనసాగుతున్నారు అనేది మనం కొంత విశ్లేషించుకోవాలి. అదేవిధంగా గమనించుకున్నట్టయితే జర్నలిస్ట్ మిత్రుడైనటువంటి మూర్తి గారి యొక్క పోరాటానికి తోటి జర్నలిస్టులు, తోటి ఛానల్స్ వీళ్ళంతా కూడా మద్దతు తెలపాలి. ఎందుకంటే ఆయన జర్నలిస్ట్ గా కష్టపడి కష్టంతో ఎదిగిన వ్యక్తి, స్వయం ప్రకాశితుడిగా ఎదిగిన వ్యక్తి. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు మన సమాజంలో చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ రవిప్రకాష్ గారు తీసుకోండి, వెంకటకృష్ణ గారు తీసుకోండి, లేదా మూర్తి గారిని తీసుకోండి, ఇంకా రకరకాల ఛానల్లో ఉన్న పెద్ద స్థాయిలో ఇన్పుట్ ఎడిటర్లుగా రజనీకాంత్ గారు కానీ, మురళీ గారు కానీ, మీరు ఎవరిని ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ గారు తీసుకోండి, ఏ స్థాయిలో ఒక జర్నలిస్ట్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి పటిష్టమైన నాయకత్వంతో ఎదిగి అధినేతగా మారిన సందర్భం. ఈ విధంగా ఛానల్ ఎడిటర్లుగా, సిఇఓలుగా, లేదంటే ఒక కింద స్థాయి నుంచి ఎదిగి బ్యూరో చీఫ్లుగా ఎదిగి రిపోర్టర్ల స్థాయి నుంచి ఎదిగిన నాయకత్వం ఈరోజు జర్నలిస్ట్ గా అనేక మంది ఉన్నారు. జర్నలిస్ట్ ఉద్యమాల్లో కొనసాగుతున్న శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఈ విధంగా చాలా మంది నాయకత్వం కూడా ఈ రోజు కనపడతా ఉంది. 50 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు సమాజంలో. అటువంటిది ఒక జర్నలిస్ట్ మీద ఇంకో జర్నలిస్టు విశ్లేషించుకోవటం, చెడుగా మాట్లాడుకోవటం, లేదా దుష్ప్రచారం చేయడం అనేది సరైన విధానం కాదు. ఒక జర్నలిస్టుకి తోటి జర్నలిస్టు మద్దతు తెలపాలి. ఒక జర్నలిస్టు ఒక పోరాటం వైపు పోతుంటే ఆ పోరాటం చేస్తున్న జర్నలిస్టుకి నైతిక మద్దతు తెలపాలి. ఈ విధంగా ఆ జర్నలిస్ట్ ని కాపాడుకుంటే సమాజంలో ఇంకా కొంతమంది జర్నలిస్టులు కూడా నిలబడే పరిస్థితి ఉంటుంది. సమాజంలో వాడు అనేక పటిష్టమైన వ్యవస్థలతో పోరాడుతున్న పరిస్థితి ఈరోజు జర్నలిస్టులకు ఉంది.